అరే మా పిల్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదురా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. వాట్సాప్లో మెసేజ్ పెడితే కూడా రిప్లై కూడా ఇస్తలేదురా. దాని అమ్మ ఎట్లయినా ఈసారి దాన్ని పట్టుకోవాలరా. అది ఫోన్లు ఎత్తలేదు. ఎన్నో గట్టిగా అడగాలి దాన్ని. ఏం బిజీగుందేమో తీరా. ఫోన్ లేకపోతే కూడా అట్లా చేసేవేమరా. చేసేమో తీ మళ్ళీ చూసుకొని. 3 రోజులు అయింది మామ. 3 రోజుల నుంచి ఫోన్ చూసుకోవట్లేదా మామ? ఆన్లైన్లోకి వస్తుంది, ఇన్స్టాగ్రామ్లోకి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే కూడా రిప్లై ఇస్తలేదు. దాని అమ్మ దాని ఇంటికాడ కానీ పోయి ఒకసారి చూడాలరా. ఒక మామ గాయంత్రి దానికి ఇంటికాడ పోయి చూసావా? గలీజ్ ఉంటుంది. ఆలలో వారని చూసాం మళ్ళా. మరి ఇట్లా చేద్దాం, ఏం చేద్దాం చెప్పు మా నువ్వే. గిట్నే మనం బయట లేవడదాం అలా ఇంటి ముందు. బయటకు వస్తుంది కదా షాప్ దగ్గర కన్నా, అప్పుడు అడుగుదాం పట్టుకొని. అవును మామ కరెక్ట్గా చెప్పినావు. అదే పని చేయాలరా. రేపు చేద్దాం ఇక. రేపు చేద్దాం. ఏం టెన్షన్ పడకరా. మా పిల్లతో నీ ఫోన్ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందిరా. ఆకలి కాదు, నిద్ర రాదు, ఏం అర్థమే కాదు. అబ్బో ఇంతకీ మీ పిల్ల ఏమంటున్నావా? మా పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తారంట. వాళ్ళ మేనబావ నుంచి పెళ్లి చేస్తారంట. ఫోన్ చేసి ఒకటే ఏడుస్తుంది.